ఫీజు కట్టలేదని కాలేజ్ యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో మనస్తాపం చెంది బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో జరిగింది. ఇబ్రాహీంపట్నంకి శ్రీ హిందూ కాలేజ్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ప్రణీత్ కాలేజ్ యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో సూసైడ్ చేసుకున్నాడు. దీనిపై విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కాలేజీ ముందు ధర్నాకు దిగాయి. కాలేజ్ గుర్తింపు రద్దు చేయడంతో పాటు విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా కాలేజ్ బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి ప్రాణాలతో చెలకాటమా. ఫీజు కట్టలేదని కాలేజ్ యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో మనస్తాపం చెంది బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో జరిగింది. ఇబ్రాహీంపట్నం శ్రీ హిందూ కాలేజ్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ప్రణీత్ కాలేజ్ యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వడానికి అతనికి నిరాకరించడంతో సూసైడ్ చేసుకున్నాడు. దీనిపై విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కాలేజ్ ముందు ధర్నాకు దిగాయి. కాలేజ్ గుర్తింపు రద్దు చేయడంతో పాటు విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా కాలేజ్ బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రం లోపల ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల ధనదాహానికి నేడు ఒక దళిత విద్యార్థి బలైండు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా మాకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వస్తలేవని చెప్పేసి సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నామని చెప్పేసి రోడ్ల మీదకి ఎక్కితే వాళ్ళ హక్కు కోసం ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు బనాయించి ఇట్లా పోలీసులను పెట్టి వాళ్ళని అణచివేసి వాళ్ళను జైలుకు పంపేటువంటి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒడిగట్టింది. నిజంగా ఇది ప్రణీత్ ఆత్మహత్య కాదు, ఇది ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు రేవంత్ రెడ్డి సర్కార్ కలిసి చేసిన హత్యగా ఏబీపీ ఆరోపిస్తున్నది. ఎందుకంటే ఈ రాష్ట్రం లోపల 10,000 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క పైసా విధిల్చింది లేదు. ప్రధానంగా ఫీజులు కట్టలేదని, లేదంటే ఇతర ల్యాబులు కానీ ఇట్లా అనేక రకాలుగా విద్యార్థులను ఇబ్బంది చేస్తూ వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ప్రభుత్వాలకు విన్నవించాం. చెప్పినప్పటికీ ఇక్కడికి ఏఐసిటియు కానీ జేఎన్టీయు కానీ ప్రభుత్వం కానీ ఇక్కడి వరకు స్పందించకుండా విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయాలుగా ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు నిలుస్తూ ఉన్నాయి. గతంలో మనం చూసాం, గత ఇయర్ గురునానక్ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్నారు. 2022లో వరుసగా 3 ఆత్మహత్యలు జరిగాయి. ఆ గురునానక్ కాలేజీ పైన ఎట్లాంటి చర్యలు లేవు. ఇప్పుడు శ్రీ హిందూ కాలేజీలో మళ్ళీ అదే పునరావృతమైంది. గతంలో కూడా జరిగింది. ఈ కాలేజీలపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ కాలేజీలు ఎందుకు సీజ్ చేయట్లేదు? ప్రభుత్వం వీళ్ళకి ఒత్తాసుగా ఉంటుందా? వీళ్ళకి అనుకూలంగా ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖబర్దార్